ప్రయాసపడుతున్నావు, బిడ్డ నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. చేతులు ఆయన వైపు చాపగలుగుతారా? చేతులు ఆయన వైపు ఎత్తగలుగుతారా? అయ్యా నన్ను ఎత్తుకో, అలసిపోయాను నేను. తల్లి ఒడిలో పసిబిడ్డలాగా నేను నీ సన్నిధికి రావాలని మీలో కొద్దిమంది చాలా రోజుల నుంచి కన్నీళ్ళతో కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా ఈ రాత్రి దేవుడు నిన్ను కదిలిస్తున్నాడు. బిడ్డ ఆయన సన్నిధికి రా. దేవుడు కనికరంగల దేవుడు. ఈ రాత్రి ఈ సభలకు వచ్చే కన్నా ముందు ప్రభు నాకు చెప్పిన మాట, నా సేవకుడు జాషువా, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీ ద్వారా నా ప్రజల అవసరాలన్నీ తీరుస్తాను. యు అండ్ ఐ గోయింగ్ టు మెట్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ మై పీపుల్. నా మాటలు వాళ్ళకి చేరవై నేను వారి జీవితాల్లో నమ్మదగిన దేవుణ్ణి నేను చేస్తాను. సామర్థ్యం తగ్గిపోలేదు, కృప తొలగించలేదు, కనికరం మారిపోలేదు. నేను మార్పు లేని వాడను. నేను వారి పట్ల మహా కనికరముతో ఈ 3 రోజుల సభల ద్వారా దిగి వచ్చి ఉంటున్నాను. ఉన్న పొట్టును, ఉన్నటువంటి తుప్పును తొలగించి, ఇదిగో నా నీటి ద్వారా, నా అగ్ని ద్వారా, నా యొక్క గాలి ద్వారా నేను వారిని పరిశుభ్రపరిచి నేను నా పిల్లల్ని చిగురింపు చేయబోతున్నాను. ఇదిగో మళ్ళీ చిగురింపు చేయబోతున్నాను. ఇదిగో యాకోబు యొక్క సంతతి వేరు లోపలికి దిగి మళ్ళా చిగురించి మళ్ళీ పైకి ఎదిగి ఫలించబోతున్న దినములే ఈ 3 రోజుల దినములు. ఇవి కొండ మీద ప్రసంగపు దినాలు. ఈ రాత్రి నేను నా ప్రజల్ని తృప్తిపరిచి నేను తీసుకెళ్తున్నానని ప్రభు నన్ను పంపిస్తే వచ్చాను. వాంఛతో తన కరమున్ చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరమున్ చాపి రమ్మనుచున్నాడు. మేఘమువలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘమువలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఓ థ్యాంక్ యూ జీసస్. 2 చేతులు పైకెత్తి నాతో కలిసి మాటలు చెప్పండి. యేసయ్యా, చెప్పండి. యేసయ్యా, నా జీవితంలో కొరతనే చూశాను, సమస్యనే చూశాను, నా ఆకలినే గమనించాను. ఏ రోజు నీతో నేను సంతృప్తిగా ఉన్నానా లేదా అని గమనించలేకపోయాను. అందుకే అలసిపోయాను, అందుకే ప్రార్థనకు దూరం అయ్యాను. అందరూ మాట్లాడాలి. అందుకే నీ సన్నిధికి దూరం అయ్యాను. అందుకే నీలో